హలో హాయ్. ఎగ్ ఆమ్లెట్తో కర్రీ ఎంతో సింపుల్గా చిటికెలో అయిపోతుంది. ఎంతో టేస్టీగా పిల్లలకు స్కూల్కు ఆఫీస్ బాక్స్ చాలా బాగుంటుంది. చూడండి, నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్కు ఒక ఆనియన్, 2 మిర్చీలు, కరివేపాకు తీసుకొని మళ్ళీ తగిన సాల్ట్ వేసుకొని అందులో మిక్స్ చేసుకొని ఒక బౌల్లో పక్కకు పెట్టుకున్నాను. ఇది మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ముందుగా అయితే ఆమ్లెట్ వేసుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇలా ఆమ్లెట్ వేసి పక్కకు ఉంచుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. అంటే చూడండి, నేను ఈ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మనకేంటంటే సింపుల్గా అవుతుంది. రెసిపీ టేస్ట్గా బాగా వీటిని బట్టి చాలా చక్కగా ఉంటుంది. చూడండి, బాగుంటుంది. ఏంటంటే ఆమ్లెట్ను మాడనివ్వకూడదు. లైట్గా కొంచెం ఒక సైడ్ నుంచి మళ్ళీ తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ తీసేసి ఒక గిన్నెలో ఇలా కట్ చేసేసి పెట్టుకోవాలి. కర్రీకి టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత టమాటో వచ్చేసి మిక్సీ పట్టి పట్టుకుంటాను. కర్రీ ప్రిపరేషన్ కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. జీలకర్ర యాడ్ చేశాను. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్, ఒక మిర్చి, మళ్ళీ కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసుకొని ఆ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇప్పుడు చూసారా, గోల్డెన్ కలర్ వచ్చాను. ఇప్పుడు పసుపు వేసుకున్నాను. అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ 2 పచ్చి వాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక ఈ టమాటా ఉంది కదా, మిక్సీ పెట్టిన టమాటా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కట్టేటట్టు చూసుకొని ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఆయిల్, టమాటో వేరు అయినాక చిల్లీ పౌడర్ మీకు తగినంత వేసుకోవాలి. అంతా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఆయిల్, టమాటో ఇట్లా విడివిడిగా అయినప్పుడు మనం దాన్ని చూడండి కింద అడుగంటకుండా వాటర్ వేసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉంచిన తర్వాత వాటర్ గ్రేవీ టైప్లో చిక్కగా వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఉంచుకొని ఇప్పుడు ఏమైనా సాల్ట్ పడితే వేసుకోండి మీరు కూడా. ఇప్పుడు ఇందులో గ్రేవీ చిక్కగా అయింది కదా, ఇందులో ఆమ్లెట్స్ ఉన్నాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి సైడ్లోకి వేసుకోవాలి మంచిగా. ఈ సైడ్లోకి వేసుకున్నప్పుడు తర్వాత గరం మసాలా ఏమవుతుందో కొంచెం లైట్గా గరం మసాలా యూజ్ చేసుకోండి. ఇంట్లోనేది వాడుకోండి, బయటది వాడకండి. ఇవి అటు ఇటు గంటతో కలపకండి. కొంచెం మంచిగా కలిపి తగినంత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అటు ఇటు కలిపి చూసారా ఆమ్లెట్ ఎంత చక్కగా ఉందో. ఇట్లా విడిపోకుండా మంచిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా పీసెస్గానే ఉండనించుకోవాలి. కొంచెం కూడా కలిపితే పీసెస్ అన్నీ పోతాయి. ఇలా బాగా డీప్ ఫ్రై అయినట్టు ఉంచుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా తినేకి ఇష్టపడతారు. ఇది ఒక 2 మినిట్స్ వరకు ఉంచి తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది, కలర్ఫుల్గా మంచిగా ఉంది. నేనేం మసాలాలు, కారాలు ఏం బయటికి తీసుకొచ్చేయలేదు, మన ఇంట్లోనే వేసినాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.